ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాఠ్మండు అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాఠ్మండు. సో ప్రస్తుతానికి నేను స్వయంభునాథ్ మందిర్ దగ్గరకు వచ్చాను. సో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో ఇక్కడ స్వయంభునాథ్కి మనకి 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది 365 మెట్లున్న ఎంట్రన్స్ అనమాట. ఇది మెయిన్ స్తూపం, బుద్ధిస్ట్ స్తూపం. ఇప్పుడు మీరు చూస్తున్నది అతిపెద్ద పగోడా అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ష్రైన్ ఆఫ్ దిస్ స్వయంభు టెంపుల్. సో ఇక్కడ నెయ్యి దీపం అనేది ఇలా మేము ఇది వెలిగించాము. ఇప్పుడు దేవుడికి చూపించి ఆ తర్వాత ఇక్కడ పెట్టేసాల్సి ఉంటుంది. ఇంకా మనం 16 దేశాలు తిరగాలి. సో ఆ సంకల్పాన్ని ఖచ్చితంగా మనకు దేవుడు అది ఆశీర్వచనాన్ని ఇవ్వాలని చెప్పేసి అని కోరుకుంటూ గంట కొట్టి హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ టు ముంబై. సో ముంబైకి ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఒక బిజినెస్ మీటింగ్ ఉంది. ఆ బిజినెస్ మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ సంవత్సరం 92వ దేశం, సో 108 దేశాలని ఒక టార్గెట్ పెట్టుకున్నానని చెప్పాను కదా. దాంట్లో 91 కంట్రీస్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు 92nd కంట్రీ నేపాల్కి వెళ్తున్నా. సో నేపాల్కి ఆ తర్వాత భూటాన్కి వెళ్తున్నా. ఎందుకు అనంటే ఇప్పుడు నా దగ్గర నా పాస్పోర్ట్ లేదు. సో నా పాస్పోర్ట్ అనేది నేను యూకే వీసాకి అండ్ యూరోప్ వీసా కోసం ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగింది. సో యూరోప్ వీసా నాకు వచ్చి అది స్టేటస్ తెలిసి నా పాస్పోర్ట్ నా చేతికి అందేంత వరకు ఆల్రెడీ గుడ్ న్యూస్ ఏంటంటే యూకే వీసా అనేది అప్రూవ్ అయిపోయింది. సో కీప్ మై పాస్పోర్ట్ సర్వీస్ అనేది ఇండియాలో ఉంది. సో కీప్ మై పాస్పోర్ట్ సర్వీస్లో మనం అప్లై చేసాము, వాళ్ళు అప్రూవ్ చేస్తారు. సో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో పాస్పోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. ఈ సమయాన్ని వృధా చేయకుండా నేను ప్రస్తుతానికి నేపాల్కి అండ్ భూటాన్కి మనకి ఇండియన్స్కి వితౌట్ పాస్పోర్ట్ వెళ్ళే సర్వీస్ ఉందన్నమాట. సో కాకపోతే యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ మీ దగ్గర ఒరిజినల్ ఓటర్ ఐడి కార్డ్ ఆర్ అలాంగ్ విత్ ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ఓటర్ ఐడి కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ లేకపోతే మాత్రం మనం ట్రావెల్ చేయలేము. సో అందుకోసమే ఓటర్ ఐడి కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ తోటి వితౌట్ పాస్పోర్ట్ ట్రావెల్ చేయబోతున్నాను. సో ఇంకో 2 కంట్రీస్ కవర్ చేయబోతున్నాను. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మనం వెళ్ళిన కంట్రీస్, బట్ స్టిల్ దిస్ ఇయర్ ఐఎమ్ గోయింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్. సో మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. తర్వాత మనం నెక్స్ట్ దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. బాంబే నుంచి నేపాల్, కాఠ్మండు క్యాపిటల్ సిటీ అయిన కాఠ్మండుకి వెళ్ళడానికి బోర్డింగ్ పాస్ తీసుకున్నాం. సో నా దగ్గర పాస్పోర్ట్ లేకపోయినా చెప్పా కదా, వీ కెన్ గో విత్ ఓటర్ ఐడి. ఆ ఓటర్ ఐడిని వీళ్ళు ఇలా ఇండిగో వాళ్ళు వెరిఫై చేసుకున్నారు. ఆ తర్వాత ఇమిగ్రేషన్ ఆఫీసర్ మళ్ళీ మొత్తం సిస్టంలో డేటా అంతా వెరిఫై చేశాడు. సో నీకు పాస్పోర్ట్ ఉంది కదా అన్నాడు. అంటే అవును పాస్పోర్ట్ ఉంది, కాకపోతే ప్రస్తుతం నా దగ్గర లేదు. అది నేను యూరోప్ ఎంబసీకి ఇచ్చాను, ఫ్రాన్స్ ఎంబసీకి ఫర్ వీసా స్టాంపింగ్ అని చెప్పాను అనమాట. సో వాళ్ళ సిస్టంలో అన్ని చెక్ చేసుకొని డేటా అంతా చెక్ చేసుకొని ఓకే అని అలౌ చేశారనమాట. సో ఇది ప్రొసీజర్. మన దగ్గర ఒకవేళ పాస్పోర్ట్ లేకపోయినా సరే ఓటర్ ఐడితో మనం నేపాల్ అండ్ భూటాన్ ఈ 2 దేశాలకు వెళ్ళొచ్చు. సో దాంట్లో ఒక దేశానికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. సో నేను ఫనీ వెళ్తున్నాము, ఫనీతో పాటు సుమన్ కూడా ఉన్నాడు. సో మేము ముగ్గురం కూడా MBA క్లాస్మేట్స్. సో మేమందరం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకున్నాం. ఇండిగో ఫ్లైట్లో మేము బాంబే నుంచి కాఠ్మండుకి బయలుదేరాం. సో ఇంతకుముందాక ఫోటో తీసిన సుమన్ అండ్ ఫనీ, సో ముగ్గురం కలిసి బయలుదేరాము. అయితే మనకి బాంబే నుంచి ఒక్క ఫ్లైట్ మాత్రమే ఉంది, రోజుకి ఒకటే ఫ్లైట్ ఉంది. అదే ఢిల్లీ నుంచి అయితే రోజుకి 4 ఫ్లైట్లు ఉన్నాయి. ఇంకా వేరే ఆప్షన్ లేదు. హైదరాబాద్ నుంచి అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. అందుకోసమే బాంబే నుంచి ఉన్న ఏకైక ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్. ఇండిగోలో ఉన్న మైనస్ ఏంటి అని అంటే డొమెస్టిక్ ఫ్లైట్ని ఇంటర్నేషనల్ కూడా వేసేస్తాడు. సో అందుకని ఇంటర్నేషనల్ ప్రివిలేజెస్ అయితే ఏమి ఉండవు. 3 గంటల జర్నీ, ఆల్రెడీ గంట బావు లేట్ అయిపోయింది. సో మేము 2 గంటలకు దిగాల్సింది 3 గంటలకు 4 గంటలకు దిగుతాము. ఆడికి వెళ్ళిన తర్వాత మా హోటల్ ఎలా ఉందని చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడే నేపాల్లో అడుగు పెట్టేశా. నేపాల్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ లార్డ్ బుద్ధ అని రాసింది. సో బుద్ధుడు పుట్టిన చోటు నేపాల్. ఇదే త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ అడుగు పెట్టేశాము. ఇక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. గోర్ఖాల్యాండ్ అని పిలువబడే నేపాల్లోకి అడుగు పెట్టేశాం. సో ఇక్కడ కరెన్సీ ఇండియన్ రూపీస్ లాగానే నేపాలీ రూపాయి అని ఉంటుంది. సో మన ఒక రూపాయి ఇక్కడ రూపాయి 60 పైసలతో సమానం. సో వాళ్ళ రూపాయి మన దగ్గరకు వచ్చేసరికి 62 పైసలకు వస్తుంది అనమాట. సో 1.6 రూపీస్ అనేది రూపాయి, ఇక్కడ కూడా రూపాయి అని పిలుస్తారు, నేపాలీ రూపాయి అంటారు అనమాట. సో లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు సేమ్ కన్వర్షన్ ఉంది, ఇప్పుడు కూడా అంతే కన్వర్షన్ ఉంది. ఇక్కడ మనకి 1000 ఇస్ ద హైయెస్ట్ అండ్ 10 ఈజ్ ద లోయెస్ట్ అనమాట. 10, 20, 50, 100, 500, 1000. సో ఇక్కడ రావడంతోనే ఎయిర్పోర్ట్లోనే నాకు అన్ని ఏటీఎంలో కొన్ని నోట్స్ వచ్చాయి. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ సిమ్ కార్డ్ తీసుకున్నాం. వెనకాల చూస్తే మీకు ఎన్సెల్ అని ఒక సిమ్ కార్డ్ ఆపరేటర్ కనిపిస్తుంది కంపెనీ.
ఎన్సెల్లో సిమ్ కార్డు నేపాలీ రూపాయ 100 రూపాయలు తీసుకుంటున్నారు. అండ్ మనకి 8 GB సిమ్ వచ్చి 400, 20 GB 600, 50 GB 1000 అండ్ 100 GB వరకు 1500. అంటే మన లెక్క ప్రకారం లెస్ దాన్ 1000 రూపీస్కి మనకి ఇలా సిమ్ కార్డు దొరుకుతుంది. వీళ్ళు మనం ఫోటో తీసుకొని మన డేటాలు తీసుకొని సో పాస్పోర్ట్ ఆర్ ఆధార్ కార్డు తీసుకొని మనకి ఇక్కడ సిమ్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తున్నారు అనమాట. ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాఠ్మండు అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాఠ్మండు. సో ప్రస్తుతానికి నేను స్వయంభునాథ్ మందిర్ దగ్గరకు వచ్చాను. సో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది ఒక బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట. సో ఇట్స్ ఎ వెరీ ఫేమస్ టెంపుల్ ఇన్ నేపాల్. సో కాఠ్మండులో ఇక్కడ మనము రకరకాల ప్లేసెస్ చూసుకోబోతున్నాం. స్వయంభునాథ్ అని, బులా నీల్కంఠ అని చెప్పేసి అని, ప్లస్ పశుపతినాథ్ మందిర్. ఆల్రెడీ అందరికీ తెలిసిందే పశుపతినాథ్ మందిర్ అనేది మనకి 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం కింద దాన్ని భావిస్తామన్నమాట. సో ఇలా చాలా 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 స్పెషాలిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు స్వయంభునాథ్ మందిర్ ఇక్కడ చూపించబోతున్నాను. సో లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇది ఒక బుద్ధిస్ట్ టెంపుల్ అని చెప్పాను కదా. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటనేది మనం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇవన్నీ కూడా బుద్ధిస్ట్ స్థూపాలు అనమాట. సో ఇక్కడ బోల్డ్ అని బుద్ధిస్ట్ ష్రైన్స్ అనేది కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి మనము 365 మెట్లు. సో 365 రోజులకి రిప్రజెంటేషన్గా 365 మెట్లు ఉన్నాయి. ఆ 365 మెట్లు ఎక్కి మనము పైదాకా టెంపుల్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. స్వయంభునాథ్ మందిర్. సో ఇక్కడ స్వయంభునాథ్కి మనకి 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది 365 మెట్లున్న ఎంట్రన్స్ అనమాట. సో ఈ మెట్లు కూడా చాలా స్టీప్గా ఉంటాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అంత ఈజీ కాదు ఎక్కడం అనేది. ఒక్కొక్కరికి అంటే మనకి ఎన్ని మెట్లైనా నార్మల్గా అయితే ఎక్కొచ్చు, కానీ ఇది చాలా ఒక కొండ మీదకి ఎక్కినట్టు కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అందుకోసమే మనం ఇంతకుముందు ఇంకొక దారిలో నేను మీకు వీడియో చేశాను కదా, అది దాంట్లో ఓన్లీ 150 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. దాదాపు ఒక 200 స్టెప్స్ దాకా మనము రోడ్ బై రోడ్ కవర్ చేసుకొని రావచ్చు అనమాట. కనీసం ఒక 150 స్టెప్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. అది ఎక్కేసరికి మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇదేంటి అని అంటే, దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది అశోకుడు, మన ఇండియన్ కింగ్ అయిన అశోక ఎంపరర్ ఈ పర్టికులర్ గుడిని కట్టడం జరిగిందనమాట. సో అందరికీ తెలిసిందే కదా, అశోకుడు బుద్ధుని యొక్క అతిపెద్ద ఫాలోవర్ అనమాట. సో ఇక్కడ బుద్ధిస్ట్ టెంపుల్ అనేది దాదాపు 1500 సంవత్సరాల క్రితం ఇక్కడ కట్టడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఇది కాఠ్మండు వ్యాలీ అంటారు. ఈ కాఠ్మండు వ్యాలీలో ఈ పర్టికులర్ ఇది వన్ ఆఫ్ ద పీక్ లొకేషన్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం హోల్ సిటీ ఆఫ్ కాఠ్మండు అనేది కనిపిస్తుంది. సో మనం అటువైపు చూసుకుంటే మనకు మెయిన్ ష్రైన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ బుద్ధిస్ట్ స్తూప అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడే మనకి గుడి కూడా ఉంది. ప్లస్ అంతేకాకుండా వజ్రాయుధం ఎంట్రన్స్ అంటారు అనమాట. సో ఆ వజ్రాయుధం కూడా మనకి కనబడుతుంది ఇక్కడ. సో ఈ వజ్రాయుధం దగ్గర నుంచి మనం పైకి వెళ్తే ఇక్కడ నుంచి మనము మిగతా ఒక ప్రదక్షిణం చేసుకుంటూ మొత్తం ఎంటైర్ గుడి ఎలా ఉందనేది చూసుకుందాం. సో ఇది స్వయంభూ అంటేనే అర్థమవుతుంది కదా, స్వయంగా వెలిసింది అని చెప్పేసి అని. సో ఈ గుడి వెలవడం కాదు, కానీ ఈ స్వయంగా ఈ పర్టికులర్ వ్యాలీ పైన ఈ కొండ మీద ఈ స్థలం అనేది ఇక్కడ ఆటోమేటిక్గా ఫామ్ అయింది. దీనికి వీళ్ళు మెట్లు వేసుకొని ఇక్కడ ఒక గుడి కట్టడం అనేది జరిగింది. దాదాపు 1500 సంవత్సరాల క్రితమే జరిగింది. దీనిలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఈ 1500 సంవత్సరాల్లో కనీసం 15 సార్లు ఇక్కడ దీన్ని రీబిల్డ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ బోల్డ్ అని ఎర్త్ క్వేక్స్, రకరకాల ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నోసార్లు ఈ స్తూపం అనేది పడిపోవడము లేదంటే పాడైపోవడం జరిగింది. దాన్ని రీబిల్డ్ చేస్తూ వచ్చారు. రీసెంట్గా 2010లో కూడా రీబిల్డ్ చేశారు. పైన ఏదైతే కనిపిస్తుందో అది దాదాపు 20 కేజీల గోల్డ్ అనమాట. పీక్ ఆఫ్ ద ష్రైన్లో 20 కేజీల గోల్డ్ యూస్ చేసి ఆ పీక్ ఆఫ్ ద ష్రైన్ అనేది రీబిల్డ్ చేయడం జరిగింది. దాట్ ఈస్ ద 15th టైం మోస్ట్ రీసెంట్ రెనోవేషన్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం మొత్తం కంప్లీట్ స్వయంభునాథ్ టెంపుల్ ఎలా ఉందని చూసుకుందాం. మీకు ఇంతకుముందు చెప్పిన వజ్రాయుధం ఎంట్రన్స్ అనమాట. ఇది మెయిన్ స్థూపం, బుద్ధిస్ట్ స్థూపం. సో ఇక్కడ నుంచి మనం ఎంటైర్ ఈ స్వయంభునాథ్ కాంప్లెక్స్ ఎలా ఉందనేది చూసుకుందాం. సో ఈ కాంప్లెక్స్లో మనకి ఇక్కడ కంప్లీట్ సిటీ వ్యూ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద పీక్స్ ఆఫ్ కాఠ్మండు అని చెప్పాను కాబట్టి. సో విపరీతంగా జనాలు ఉన్నారు. సో ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రిలీజియస్ సైట్ ఆఫ్ నేపాల్ అనమాట. ఇక్కడ ఈ వ్యాలీలో ఇంకో స్పెషాలిటీ ఏంటి అని అంటే, మనకి బోల్డ్ అని రకాల చెట్లు కనిపిస్తున్నాయి. సో జనరలీ ఒక కొండ మీద ఒకటి రకం చెట్లు అనేది మొలవడం కామన్, కానీ ఇక్కడ కొన్ని వందల రకాల చెట్లు అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. అక్కడ ఏదైతే కనిపిస్తుందో అదొక టవర్ అనమాట. సో అది మోస్ట్ రీసెంట్గా మళ్ళీ రీబిల్డ్ చేశారు. ఇక్కడ కోతులు అనేది చాలా కామన్గా ఉంటాయి, బోల్డ్ అని కోతులు ఉంటాయి. ఇంతకుముందు కొన్ని వందల కోతుల గ్రూప్ కనిపించింది. సో ఇక్కడ కోతులతో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. చేతిలో ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయంటే వెంటనే తీసుకెళ్ళిపోతాయి. ఇక్కడ కోతులు అనేది మనుషులతో పాటు బ్లెండ్ అయిపోయి ఉంటాయి, బోల్డ్ అని కోతులు. ఇది మనకి కనిపించే వ్యూ, హోల్ సిటీ వ్యూ ఆఫ్ కాఠ్మండు ఫ్రమ్
స్వయంభునాథ్ టెంపుల్. ఇప్పుడు మీరు చూస్తున్నది అతిపెద్ద పగోడా అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ష్రైన్ ఆఫ్ దిస్ స్వయంభు టెంపుల్. సో స్వయంభునాథ్ మందిరంలో అతిపెద్ద పగోడా మరియు అతి ఇంపార్టెంట్ పగోడా ఇదనమాట. సో ఇక్కడ మనము బుద్ధుడికి కనుబొమ్మలు ప్లస్ ముక్కు లాగా ఉందన్నమాట. ఆ ముక్కు అనేది మనకి నేపాలీ నంబర్ 1 లాగా, సో మనకి హిందీ స్క్రిప్ట్లో కనిపించే 1 లాగా ఆ పర్టికులర్ పెట్టడం జరిగింది. సో ఇదే చాలా ఇంపార్టెంట్ ష్రైన్ అనమాట. ఇక్కడ అతిపెద్ద స్థూపంతో పాటు బోల్డ్ అని మనకి చిన్న చిన్న స్థూపాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఎవరెవరైతే రీబిల్డ్ చేస్తూ వెళ్ళారో, సో దాదాపు 15 టైమ్స్ రీకన్స్ట్రక్షన్ అయిందని చెప్పాను కదా, ఇక్కడ వాళ్ళ ఆచారాలకు పద్ధతులకు వాళ్ళ యొక్క నమ్మకాలకు తగ్గట్టుగా ఇక్కడ మనకి హిందూ దేవుళ్ళ యొక్క స్తూపాలు అనేది కూడా పెట్టడం జరిగిందనమాట. సో అలా ఇక్కడ బోల్డ్ అనే స్తూపాలు కనిపిస్తున్నాయి మనకి. ఈ పగోడా అనేది ఎటువైపు నుంచి చూసినా ఒకేలాగా కనిపించేలాగా 4 వైపులో కూడా అలాగే ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ ద ఎంటైర్ నేపాల్ అండ్ అంతేకాకుండా మోస్ట్ ఫేమస్ టెంపుల్ కూడా అనమాట. లోపలికి వెళ్ళిపోతే మనకి ఇక్కడ బోల్డ్ అన్ని షాప్స్ కూడా, సోవెనిర్ స్టోర్స్ అనేది కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఒక ఓన్లీ టెంపుల్ కాంప్లెక్స్ లాగా తయారు చేశారనమాట. చుట్టూరా బోల్డ్ అన్ని స్థూపాలు, విగ్రహాలు ఇవన్నీ. ఈ టెంపుల్ కాంప్లెక్స్లో మనకి దేవుడికి సంబంధించినవి, ఈ దేవాలయానికి సంబంధించినవి బోల్డ్ అన్ని వస్తువులు అనేది ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి చాలా క్లియర్గా కళ్ళు, ముక్కు, కనుబొమ్మలు అనేది ఇంకా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ ఇంపార్టెంట్ పగోడా అయినా దీని దగ్గర మొత్తం కంప్లీట్ మనం ఒక సరౌండింగ్ సర్కిల్ వేసుకొని ఒక ప్రదక్షిణ పూర్తి చేసాం. ఎలా ఉందనేది మీరు చూసుకోవచ్చు. ఒక పూర్తి ప్రదక్షిణం చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు. మన హిందూ దేవాలయం లాగా కాకుండా ఇది కంప్లీట్లీ డిఫరెంట్గా అనిపిస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంది. కానీ ఇక్కడ వీళ్ళు బుద్ధిస్టులు, బౌద్ధ ధర్మాన్ని పాటించే వాళ్ళు చాలా గట్టిగా నమ్మే దేవాలయం అన్నమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ అండ్ ఆల్సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. ఇక్కడ మనకి దీపం వెలిగించే అవకాశం ఉందన్నమాట. సో 200 రూపాయలు తీసుకున్నారు దీనికి. అంటే మన లెక్క ప్రకారం 120 రూపాయలు అనమాట. సో ఇక్కడ మనం వెలిగించి ఇక్కడ ఆ దేవుడి స్తూపానికి మనం అక్కడ చూపించి ఆ తర్వాత ఇక్కడ పెడతాం అనమాట. సో నెయ్యి దీపం ఇది, మనం దీన్ని ఇక్కడ వెలిగించి పెడదాం. సో ఇక్కడ నెయ్యి దీపం అనేది ఇలా మేము ఇది వెలిగించాము. ఇప్పుడు దేవుడికి చూపించి ఆ తర్వాత ఇక్కడ పెట్టేసాల్సి ఉంటుంది. ఇప్పుడే మనం అక్కడ దేవుడి దండం పెట్టుకొని ఒక నెయ్యి దీపం వెలిగించాము. ప్లస్ అంతేకాకుండా నా సంకల్పం ఒకటి సంకల్పించుకున్నాం, తెలుసు కదా, 100 అనుకున్నాం ఫస్ట్, దాన్ని 108 కింద మార్చాను. 108 దేశాలు ఒకే సంవత్సరం విజిట్ చేయాలని. ఇది 92వ దేశం, ఇంకొక 16 దేశాలు బాకీ ఉంది. సో ఈ 92వ దేశం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇంకో 16 కూడా ఈ డిసెంబర్ 31 లోపలనే, అంటే కేవలం 40 రోజులు మాత్రమే ఉంది మనకి. 40 రోజుల్లో ఇంకా మనం 16 దేశాలు తిరగాలి. సో ఆ సంకల్పాన్ని ఖచ్చితంగా మనకి దేవుడు అది ఆశీర్వచనాన్ని ఇవ్వాలని చెప్పేసి అని కోరుకుంటూ గంట కొట్టి ఫ్రెండ్స్, ఇక్కడ బుఢా నీల్కంఠ అని చెప్పేసి అని ఒక టెంపుల్ దగ్గరకు వచ్చా. సో ఇది మన విష్ణుమూర్తి యొక్క దేవాలయం అనమాట. ఫ్రెండ్స్, ఇదే బుఢా నీల్కంఠలోని విష్ణుమూర్తి యొక్క విగ్రహం. సో విష్ణుమూర్తి శయనిస్తున్న స్వరూపంలో ఇక్కడ నల్ల రాతితో తయారు చేశారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ.
పశుపతినాథ్ మందిర్. సో మన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన పశుపతినాథ్ మందిర్ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడికి మన దేశం నుంచి, ఇండియా నుంచి ముఖ్యంగా చాలా ఎక్కువ మంది విజిటర్స్ వస్తుంటారు. ఫ్రెండ్స్, ఇదే శ్రీ పశుపతినాథ్ మందిర్ యొక్క మెయిన్ దేవాలయం. పశుపతినాథ్ మందిర్ నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ వెనకాల మనకి భాగమతి నది ఉంది. ఈ భాగమతి నది ఇక్కడ మనకి గంగా నదికి ఎట్లయితే హారతిస్తారో అలా ఇస్తారు. కాకపోతే ఈరోజు ఒక సాడ్ అకేషన్ అయినా సరే, ఒక స్పెషల్ అకేషన్ ఏంటి అంటే, ఒక ఫేమస్ గవర్నమెంట్లో ఒక ఫేమస్ పర్సనాలిటీ ఒక అతను చనిపోవడం జరిగిందంట. ఆయనకి ఇక్కడ అంత్యక్రియలు జరగబోతున్నాయి అన్నమాట.